నిన్ను విశ్వాసం నుంచి త్రోవ తప్పించేంతగా వాళ్ళ ఇంపాక్ట్ నీ మీద పడటానికి వీల్లేదు, వాళ్ళ ప్రభావము నీ మీద పడటానికి వీల్లేదు. ఎవరో వచ్చి తినండి అంటే నువ్వు తింటావా? ఎవరో వచ్చి ఇచ్చేయండి అంటే ఇచ్చేస్తావా? ఎవరో వచ్చి అక్కడికి రండి ఏం కాదంటే నువ్వు వెళ్తావా? నీకు ఒక దేవుని గ్రంథం ఉంది, ఒక న్యాయవిధి ఉంది, నీకు ఒక దేవుని భయం ఉంది, ఒక రక్షణ. నువ్వు యేసు ప్రభు రక్తంలో కడగబడ్డావు, దేవుని సంఘం ఉంది, దేవుని సేవకుడు ఉన్నాడు, దేవుని వాక్యం బోధిస్తున్నాడు. మనము జీవము గల దేవుని పిల్లలము. ఎవరో మన విశ్వాసులతో ఏంటి పొత్తు? దేవుని కోపము నీ మీద రగులుకునేంతగా వాళ్ళ ప్రభావం నీ మీద పడుతుందంటే నువ్వు చాలా వాళ్ళకి అవకాశం ఇస్తున్నావు, చాలా మోసపోతావు. వాళ్ళు ఎవరైనా కావచ్చు. వాడు ఏడుస్తున్నారు. మన పితరులు ఏం చేస్తున్నారు చెప్పండి? ఏడుస్తున్నారు. ఏం కావాలంటే వాళ్ళకి మాంసం కావాలి. 11వ అధ్యాయం చూడండి ఒకసారి. 11వ అధ్యాయము 5వ వచనంలో ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలు, ఇంకా కీరకాయలు, దోసకాయలు, కూరాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు జ్ఞాపకం నాకు. అబ్బా, అవన్నీ గుర్తొస్తున్నాయంట. అవన్నీ అసలు కొంతమంది ఫాస్టింగ్ ఉండటం కూడా మానేశారు. ఎంతమంది ఫాస్టింగ్ ఉంటున్నారు? ఒకళ్ళిద్దరు మేము ఇంకా బతికే ఉన్నాం అన్నట్లుగా చెప్తున్నారు. కొంతమందికి అసలు ఆ ఊపిరి కూడా లేదు. అసలు ఫాస్టింగ్ అనేది వాళ్ళ డైరీలోనే లేదు చాలామందికి. ఒకప్పుడు ఎప్పుడో ఉన్నారు ఫాస్టింగ్లే, కానీ ఇప్పుడు అంత వదిలేశారు. ఆ భక్తి అంతా వదిలేశారు. ఆ బాడీ సహకరించదు బ్రదర్. మాకు బాడీ ఏం చేయదంట? సహకరించదంట. ఒక పూట తినకపోతే కళ్ళు తిరిగిపోతాయి, చెమటలు పట్టేస్తాయి, నరాలు లాగేస్తాయి. మనుషులు ఒక్కొక్క మనిషి ఇద్దరిద్దరుగా కనిపిస్తాడు. అమ్మో ఏమైపోతామో, ఎప్పుడు ఒక పూట తినకపోతే ఏమైపోతామో. ఫాస్టింగ్ లేదు, ఇక దేవునితో సహవాసానికి ఏం భక్తి అండి చెప్పండి? అసలు ఆ భక్తిలో శక్తి ఉంటుందా? చెప్పండి, ఆ భక్తిలో శక్తి ఉంటుందా అండి? నాకు తెలిసి మిమ్మల్ని చూస్తుంటే చాలామంది అసలు ఫాస్టింగ్ మానేశారు. రక్షణ పొందిన కొత్తల్లో అదొక మంట అనమాట. ప్రభువా స్తోత్రం, ఉజ్జీవం ప్రభువా, ఆత్మ నాకు దిగిరొచ్చునుగాక అని చెప్పి అప్పుడు భలే ఉన్నారు. ఇప్పుడు రాను కొంచెం బాగా ఏమైపోయిందంటే విశ్వాసంలో పండిపోయారో మరి ఏమైపోయారో తెలియదు, కానీ చిన్నగా ప్రార్థన పోయింది, స్తుతి ఆరాధన పోయింది, టైంకి వచ్చేది పోయింది, సహవాసం పోయింది. ఆ ప్లేస్లోకి చిన్నగా లోకం వచ్చేసింది. ఏమొచ్చేసింది? టీవీ, సీరియళ్ళు, ఫోన్లు, ముచ్చట్లు, పనులు ఇవన్నీ వచ్చి ఆ మొదటి ప్రేమ పోయింది. ఏం పోయింది చెప్పండి? అందుకే ప్రకటన గ్రంథంలో అంటాడు కదా, నీ మొదటి ప్రేమను నీవు ఎఫ్ఎస్సి సంఘం, నీ మొదటి ప్రేమను నువ్వేం చేసావు? విడిచిపెట్టేశావు. ఇప్పుడు నువ్వు మారు మనసు పొందకపోతే నేనేం చేస్తాను? నా నోట్లో నుంచి ఉమ్మి వేస్తాను. అక్కడ కూర్చున్న వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు అప్పుడు దేవుణ్ణి ప్రేమించినట్లుగా ఇప్పుడు దేవుణ్ణి ప్రేమిస్తున్నారా? దేనికోసం ఏడ్చారో తెలుసా? వాళ్ళ ఏడుపు దేని గురించో తెలుసా? వాళ్ళు కడుపు కోసం వాళ్ళు ఏడుస్తున్నారు. దేనికోసం ఏడుస్తున్నారు? కడుపు. మనకు అసలు ఆకలేసి ఎన్ని రోజులైందో మరి నాకు తెలియదు. మీకు ఎవరికైనా ఆకలి అంటే ఎలా ఉంటుందో తెలుసా? ఎలా తెలుస్తుంది బ్రదర్? 3 పూటలు తింటుంటే ఎలా తెలుస్తుంది? టైంకి తినేస్తామండి. టైంకి ఏం చేస్తాము? అదేదో టైంకి ప్రార్థన చేసుకున్నట్టు చెప్తారండి. టైంకి తినేస్తామండి. టైంకి తినేసేవాడికి ఆకలి అంటే తెలుస్తుందా? అసలు మీకు ఎప్పుడైనా ఆకలి అయిందండి? మన పితరులు వాళ్ళ కడుపు కోసం ఏడ్చారంట. తప్పు ఎక్కడ జరిగింది? మన పితరులు జీవంగల దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళు కదా, వీళ్ళెందుకు ఏడ్చారు అంటే ఒకసారి రండి 11వ అధ్యాయం, సంఖ్యాకాండం 11వ అధ్యాయము 4వ వచనం అందరం కలిసి చదువుకుందామా? వారి మధ్యనున్న మిశ్రిత జనము, మిక్స్డ్ మల్టిట్యూడ్, మిశ్రిత జనము. నాతో పాటు చెప్పండి, మిశ్రిత జనము. వీళ్ళు ఇశ్రాయేలీయులు కాదు. వీళ్ళు ఎవరు చెప్పండి? ఇశ్రాయేలీయులు కాదు. మరి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఇశ్రాయేలీయులతో పాటు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలుసా మీకు? ఎక్కడి నుంచి వచ్చారో తెలుసా మీకు? దేవుడు ఐగుప్తులో ఎన్ని తెగుళ్ళు రప్పించాడు? 10 తెగుళ్ళు రప్పించి గొప్ప మహత్కార్యాలు, అద్భుత కార్యాలు, సూచక్రియలు జరిగించి 10 తెగుళ్ళు రప్పించి
ఇశ్రాయేలీయుల్ని ఆ రాత్రి చాలా వేడుకగా బయటికి తీసుకుని వస్తున్న టైంలో ఈ 10 తెగుళ్ళు చూసిన ఆ ఐగుప్తులో ఉన్న అన్యజనులు ఏం చేశారో తెలుసా? అరే, వీళ్ళ దేవుడు చాలా పవర్ఫుల్, వీళ్ళ దేవుడు చాలా పవర్ఫుల్, ఎన్నెన్ని తెగుళ్ళు, మిడతలు వచ్చాయి, నీళ్ళు రక్తంగా మారాయి, ఈగలు గుంపు వచ్చింది, ఆ తొలిచూలు మందంతా చనిపోయింది, చిమ్మ చీకటి వచ్చింది, ఓ ఏదో ఉంది, ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, వీళ్ళతో పాటు మనం కూడా వెళ్ళిపోదామని చెప్పి ఇశ్రాయేలీలు కాని వాళ్ళు, అన్యజనులు ఇశ్రాయేలుతో కలిసి బయలుదేరారు. ఇశ్రాయేలు ఎక్కడికి బయలుదేరారు? వాగ్దాత్త భూమికి బయలుదేరారు, కనానుకు బయలుదేరారు కదా. అది ఎన్ని డేస్ పట్టిందో తెలియదు, ఒక వారంలో వెళ్తారో 10 రోజుల్లో వెళ్తారో ఏమీ తెలియకుండా గుడ్డిగా బ్లైండ్గా ఇశ్రాయేలు దేవుళ్ళలో శక్తి ఉందని చెప్పి వీళ్ళతో పాటు వెళితే మనకు కూడా బాగుంటుంది అనుకొని అన్యజనులు, ఒకసారి అన్యజనులు అనండి, ఒకసారి అందు గట్టిగానండి, అన్యజనులు ఈ బ్యాచ్ వాళ్ళ పశువులు వాళ్ళ మందుల ఎన్ని తీసుకొని వీళ్ళతో పాటు పడి బయలుదేరారు. వీళ్ళకి దేవుని భయం లేదు, వీళ్ళకి ఏం లేదు, వీళ్ళకి ఇశ్రాయేలు దేవుని గురించిన మర్యాద, ఇశ్రాయేలు దేవుడిని గురించిన గౌరవము, ఆయన గురించిన జ్ఞానము, భయము లేని వీళ్ళు దేవుని బిడ్డలతో కలిసి బయలుదేరారు. వీళ్ళు మిశ్రిత జనము. వీళ్ళెవరు చెప్పండి? చదవండి, నిర్గమాకాండానికి రండి, 12వ అధ్యాయము, నిర్గమాకాండం 12వ అధ్యాయము 37వ వచనం చూడండి. అప్పుడు ఇశ్రాయేలీలు రామశేసు నుండి సుక్కోతుకు ప్రయాణమైపోయిరి. వారు పిల్లలుగాక కాల్బలం ఎంతమందట? 6,00,000 వీరులు. 38వ వచనం అందరూ గమనించండి. అనేకులైన అన్యజనుల సమూహమును, గొర్రెలు, ఎద్దులు మొదలైన పశువులు గొప్ప మందయును వారితో కూడా వీళ్ళు. ప్రాబ్లం ఎవరో తెలుసా? వీళ్ళు అనేకమైన అన్యజనుల సమూహము. నాతో పాటు చెప్పండి, అన్యజనుల సమూహము, మిశ్రిత జనము. వీళ్ళు దేవుని ప్రజలు కారు, కానీ దేవుని ప్రజలతో కలిసి నడుస్తున్నారు. వీళ్ళు ఎక్కడికి వెళ్తే వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు, వీళ్ళు గుంపులోనే వెళ్తున్నారు. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారో తెలుసా అండి? వాళ్ళకు కలుగుతున్న ఈ ఆశలన్నీ కూడా చూడండి. ఇందాక మనం చదువుకున్న సంఖ్యాకాండం మళ్ళీ చదవండి ఒకసారి, 11వ అధ్యాయము చదువు ఒకసారి, 4వ వచనం చదువు ఒకసారి. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా, ఇశ్రాయేలీయులు మరలా ఏడ్చి, మాకెవరు? మాంసాపేక్ష కనపరిచింది ఎవరు? మిశ్రిత జనము. వారి మధ్యలో ఉన్న ఒక మిక్స్డ్ మల్టిట్యూడ్, మిక్స్డ్ గ్రూప్ ఆఫ్ పీపుల్. వీళ్ళు ఒక అన్యజనులు, వీళ్ళతో కలిసి వాళ్ళకు మాంసాపేక్ష కలిగింది. ఇశ్రాయేలీయులు ఏడుస్తున్నారు. అర్థమవుతుందా మీకు? మాంసాపేక్ష వాళ్ళకు కలిగింది, వీళ్ళని రెచ్చగొడుతున్నారు. మీ దేవుడు మోసం పెట్టడా? మీ దేవుడు మోసం పెట్టలేడా? మీ దేవుడు నీళ్ళు ఇవ్వలేడా? మీ దేవుడు ఈ సమస్యను తీర్చలేడా? మీ దేవుడు నిజంగా బతికే ఉన్నాడా? మీ దేవుడు సజీవుడేనా అని రెచ్చగొట్టే ఒక బృందం వాళ్ళతో ఉంది. కాబట్టి వీళ్ళు ఏడుస్తున్నారట. దేవుని కోపం ఇశ్రాయేలు మీద రగులుకుందట. దేవుని కోపం ఏమైంది? ఇశ్రాయేలు మీద రగులుకుంది. అందుకనే కొన్ని ఇళ్ల ముందు బోర్డు పెట్టేవాళ్ళు ఇదివరకు, బీ అవేర్ ఆఫ్ డాగ్ అని బోర్డు పెడతారు. అంటే కుక్క ఉన్నది జాగ్రత్త. ఈరోజు మెసేజ్ ఏంటంటే, బీ అవేర్ ఆఫ్ దిస్ మిశ్రిత జనము ఉంటారు, జాగ్రత్త. వీళ్ళు సంఘంలో కూడా ఉంటారు. వీళ్ళు ఎక్కడుంటారు? సంఘంలో అందరూ పరిశుద్ధులనే ఉంటారని నేను చెప్పట్లా, బైబిల్ కూడా చెప్పట్లా. 5గురు బుద్ధి గల వాళ్ళు ఉంటే 5గురు బుద్ధి లేని వాళ్ళు కూడా ఉంటారు సంఘంలో. కాబట్టి జాగ్రత్త. మిశ్రిత జనం మీ ఇంటి పక్కన ఉంటారు, మిశ్రిత జనం మీ ఇంట్లో ఉంటారు, మిశ్రిత జనం మీ బంధువుల్లో ఉంటారు, మిశ్రిత జనం పనిచేసే దగ్గర ఉంటారు, మిశ్రిత జనం మీ స్నేహితుల్లో ఉంటారు. బీ అవేర్ ఆఫ్ దిస్ మిశ్రిత జనము. జాగ్రత్త. ఒకసారి జాగ్రత్త అనండి గట్టిగానండి, ఏం కాదు. జాగ్రత్త. ఎందుకు జాగ్రత్త అంటే వీళ్ళు చాలా డేంజరస్, మోస్ట్ డేంజరస్. వీళ్ళకి దేవుని నీతి విధి తెలియదు, దేవుని న్యాయ విధులు తెలియవు, దేవుని భయం వీళ్ళకు ఉండదు, దేవుని గురించిన భక్తి, జీవం గల దేవుడు ఎవరో వీళ్ళకి తెలియదు.
వీళ్ళు అన్నీ చేస్తారు. వీళ్ళు ఏది చేయమంటే అది చేస్తారు. ఇక్కడ దండం పెట్టమంటే ఇక్కడ దండం పెడతారు, అక్కడ దండం పెట్టమంటే అక్కడ దండం పెడతారు, అన్నీ చేస్తారు. వీళ్ళకి యేసు క్రీస్తుని గూర్చిన పరిశుద్ధత వీళ్ళలో ఉండదు. వీళ్ళకి తెలియదు, ఆ పరిశుద్ధత గురించి వీళ్ళకి తెలియదు. నీకు నాకు తెలుసా? తెలుసు. మనందరం ఎవరమో తెలుసా అండి? యేసు ప్రభు రక్తములో, ప్రైజ్ ద లార్డ్, ఎవరో మనం చెప్పండి, యేసు ప్రభు యొక్క రక్తములో కడగబడిన పరిశుద్ధమైన జనాంగము. చెప్పండి, నేను దేవుని సొత్తు అని చెప్పండి. నేను దేవుని సొత్తు. చెప్పండి, నేను దేవుని స్వాస్థ్యము. ఆయన మనల్ని ఏం చేశాడు? పేతురు ఏమని రాస్తాడు? మన అంధకార సంబంధమైన జనాల మనల్ని విడుదల చేసి ఏమంటాడు? ఆయన రాజులైన యాజక సమూహంలో మనల్ని చేర్చాడు. ఒకప్పుడు చీకట్లో ఉన్నాం కదండి, కానీ ఇప్పుడు మనం ఏమయ్యాని చెప్పండి? రాజులుగాను యాజకులుగాను మనము చేయబడ్డాం. ఎస్ ఆర్ నో? ఎంతమంది బాప్తిసం తీసుకున్నారు? ఎంతమంది ప్రభు యొక్క బలలో చేయి వేస్తున్నారు? అంటే ఏంటో తెలుసా? మీరు ఆయన శరీర రక్త మాంసాల్లో మీరు ఏమవుతున్నారు? పాలి భాగస్థులు అవుతున్నారు. మనము ప్రభువుకి ప్రత్యేకించబడిన జనము. మనం ఎవరు చెప్పండి? చెప్పండి నేను ప్రభువు కొరకు ప్రత్యేకించబడిన ప్రజను, వ్యక్తిని. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనము. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక. ఓ ప్రైజ్ ది లార్డ్. చూడండి, మనము జీవము గల దేవుని, అందుకు దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుడు ఇలాగ సెలవు, నేను వారిలో నివసించి నేను వారి దేవుడిని అయ్యిందును, వారు నా ప్రజలు అయ్యిందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలు ఎలా ఉండాలట? ప్రత్యేకముగా. నాతో పాటు చెప్పండి, ప్రత్యేకముగా ఉండుడి. ఇప్పుడు చెప్పండి నాతో పాటు, నేను ప్రత్యేకముగా ఉండాలి, నేను ప్రత్యేకముగా బ్రతకాలి. అన్యజనులతో నీకేం పని? అవిశ్వాసులతో నీకేంటి పొత్తు? ప్రేమించు, వాళ్ళతో కలిసి ఉండొద్దని కాదు, కష్టసుఖాలు పంచుకోండి, అంతా బాగానే ఉండాలి. కానీ నిన్ను విశ్వాసం నుంచి త్రోవ తప్పించేంతగా వాళ్ళ ఇంపాక్ట్ నీ మీద పడటానికి వీల్లేదు, వాళ్ళ ప్రభావము నీ మీద పడటానికి వీల్లేదు. ఎవరో వచ్చి తినండి అంటే నువ్వు తింటావా? ఎవరో వచ్చి ఇచ్చేయండి అంటే ఇచ్చేస్తావా? ఎవరో వచ్చి అక్కడికి రండి ఏం కాదంటే నువ్వు వెళ్తావా? నీకు ఒక దేవుని గ్రంథం ఉంది, ఒక న్యాయవిధి ఉంది, నీకు ఒక దేవుని భయం ఉంది, ఒక రక్షణ. నువ్వు యేసు ప్రభు రక్తంలో కడగబడ్డావు, దేవుని సంఘం ఉంది, దేవుని సేవకుడు ఉన్నాడు, దేవుని వాక్యం బోధిస్తున్నాడు. మనము జీవము గల దేవుని పిల్లలము. ఎవరు మనము? మన దేవుడు ఎవరో తెలుసా? పరిశుద్ధుడు. ఎవరైనా పరిశుద్ధుడు. నీకు అవిశ్వాసులతో ఏంటి పొత్తు? దేవుని కోపము నీ మీద రగులుకునేంతగా వాళ్ళ ప్రభావం నీ మీద పడుతుందంటే నువ్వు చాలా వాళ్ళకి అవకాశం ఇస్తున్నావు, చాలా మోసపోతావు. వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళకి సొలొమోనుకున్నంత జ్ఞానం ఉండొచ్చు, సొలొమోనుకున్నంత ఆస్తి ఉండొచ్చు, వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి దేవుని నీతి తెలీదు. నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నేను జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే దేవుని భయం లేని వాళ్ళతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి.